ఈ వీడియోలో సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన 6 డేస్ కలెక్షన్లు అలాగే డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన 8 డేస్ కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. ముందుగా తెలుసుకుందాం డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి. డాకు మహారాజ్ మూవీ మనకు 7వ రోజున 2 తెలుగు రాష్ట్రాలలో 2,31,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. మరి 7 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 61,75,00,000 కలెక్షన్లు అయితే సాధించింది షేర్ వైజ్ గా. మరి ప్రపంచవ్యాప్తంగా 7వ రోజున ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 2,61,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 4,65,00,000 వరకు అయితే గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 7 రోజుల్లో ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే డాకు మహారాజ్ మూవీ 61,75,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 95,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది 2 తెలుగు రాష్ట్రాలలో. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 73 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 120 కోట్ల వరకు కలెక్షన్లు అయితే సాధించింది. ఇక 8వ రోజున ఆదివారం రోజున ఎన్ని కలెక్షన్లు సాధిస్తుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్న మూవీ వల్ల కొంచెం డ్రాప్ అయితే కనిపించింది. ఆ డ్రాప్ అనేది మనకు శనివారం రోజున కూడా కనిపించింది. అది కంటిన్యూగా ఆదివారం రోజున కూడా కనిపిస్తుంది. మరి ఆదివారం రోజున కూడా పెద్దగా కలెక్షన్లు పెరిగే అవకాశాలు అయితే లేవు. మరి 8వ రోజున దాదాపు 2,50,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఆఫ్లైన్ లో టికెట్ బుకింగ్ బాగుంటే మాత్రం 8వ రోజున 2,70,00,000 వరకు రేంజ్ కలెక్షన్లు అటు ఇటుగా షేర్ సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా 8వ రోజున ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో ఈ సినిమా మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. సంక్రాంతికి వస్తున్న మూవీ 6వ రోజున రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు సాధించే అవకాశాలే ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న మూవీ 5వ రోజున నాన్ RRR మూవీ రికార్డుని క్రియేట్ చేసింది. అంటే 5వ రోజున RRR మూవీ తర్వాత సంక్రాంతికి వస్తున్న మూవీనే ఉంది. 5వ రోజున వచ్చిన కలెక్షన్లతో 2 తెలుగు రాష్ట్రాలలో 2వ ప్లేస్ లో సంక్రాంతికి వస్తున్న మూవీ ఉంది. ఒకవేళ RRR లేకుంటే ఫస్ట్ ప్లేస్ లో సంక్రాంతికి వస్తున్న మూవీనే రికార్డుగా ఉండేది. మరి సంక్రాంతికి వస్తున్న మూవీ 5వ రోజున వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 2 తెలుగు రాష్ట్రాలలో 12,75,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా సంక్రాంతికి వస్తున్న మూవీ 5 రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఎంత అంటే 69,20,00,000 వరకు అయితే సాధించింది షేర్ వైజ్ గా. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 5 రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఎంత అంటే 83,35,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. మరి గ్రాస్ కలెక్షన్లు చూసుకున్నట్లయితే 142,40,00,000 వరకు అయితే గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే 5 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు వరల్డ్ వైడ్ గా 161 కోటి వరకు అయితే గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక 6వ రోజు ఆదివారం రోజున కూడా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లే సాధించే అవకాశాలే ఉన్నాయి. ప్రజెంట్ జోరు చూస్తుంటే ఫైనల్ లెక్కల ప్రకారము 2 తెలుగు రాష్ట్రాలలో 12 నుంచి 13 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సాధించే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ సినిమా ఇప్పుడు 6వ రోజున 15 నుంచి 16 కోట్ల వరకు రేంజ్ షేర్ కలెక్షన్లు సొంతం చేసుకునే అవకాశాలు ఎంతైనా ఉందనే చెప్పాలి. ఆఫ్లైన్ టికెట్ సేల్ ఇంకా ఎక్కువ ఉంటే మాత్రం మరి ఈ లెక్కలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి సంక్రాంతికి వస్తున్న మూవీ 6వ రోజున ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో అనేది నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియోలో కానీ చెబుతాను. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.